వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తనను కించపరిచేలా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అని మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ మద్దతుదారుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న ఈ రెండు పార్టీల నేతల వివాదం ఇప్పుడు కూటమిలో రచ్చగా మారింది. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్లో కేసు నమోదైంది. సినీ నటి మాధవీలతపైన కొత్త సంవత్సర వేడుకల వివాదం వేళ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కాగా జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన మద్దతుదారులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. గత నెలలో జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలను తాడిపత్రుల నిర్వహణపైన వివాదం మొదలైంది. జేసీ ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లవద్దని మాధవీలత చేసిన వ్యాఖ్యలకు ఈ వివాదానికి కారణమయ్యాయి. తాడిపత్రిలోని జేసీ పార్కులో డిసెంబర్ 31న జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకలను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. కాగా ఈ వేడుకలకు మహిళలు ఎవరూ వెళ్లవద్దంటూ మాధవీలత వీడియో సందేశం ఇచ్చారు. తాడిపత్రికి వెళ్తే అక్కడ మహిళల రక్షణకు ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైన జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాధవీలత లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మాధవీలత పైన టీడీపీ మహిళా కౌన్సిలర్లు స్థానికంగా ఫిర్యాదు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. జేసీ పైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలపైన క్షమాపణలు చెప్పారు. తాను ఆవేశంలో వ్యాఖ్యలు చేశానని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. అయితే తనపైన జేసీ చేసిన వ్యాఖ్యలపై మాధవీలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటుగా హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సమసిపోతుందని భావిస్తున్న వేళ ఇప్పుడు మాధవీలత ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో మరోసారి కొత్తటాన్ని తీసుకుంది. ఇప్పుడు టీడీపీ నుంచి ఈ వ్యవహారంలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. Yes.